తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కాబట్టి టీడీసీ నాయకులు కాబట్టి నన్ను ఉప సర్పంచ్గా గెలిపించినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గ్రామం అభివృద్ధికి నా వంతు కృషి చేసి టీడీపీకి టీఎన్టీసీకి మంచి పేరు చేస్తానని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నిన్న ప్రెస్ మీట్లో రాష్ట్ర ఐఐటిసి నాయకుడు వెంకటేశ్వర రెడ్డి గారు, కోరకొంపాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రుద్దంపూడి కృష్ణారెడ్డి గారు చెప్పిన మాటలను తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ పరంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మాకు కోయగూడెం పంచాయతీ ఒకటి మాత్రమే అందుబాటు ఇవ్వడం జరిగింది. సాలపాక ఉప సర్పంచి గోపాలలో జరిగింది. సాలపాక ఉప సర్పంచి కోయగూడెం పంచాయతీ మాత్రమే గెలిచిందని మేము రాష్ట్ర పార్టీకి చెప్పడం జరిగింది. కానీ రాష్ట్ర పార్టీ మన పొరపాటున ఉప సర్పంచ్ బదులు సర్పంచ్ అని లెటర్ పంపించడం జరిగింది. అది కేవలం కమ్యూనికేషన్ గ్యాప్లో జరిగినటువంటి పొరపాటే. దాన్ని చూసి భయపడి మాకు మేము వాస్తవంగా ఎమ్మెల్యే ఎన్నిక నుంచి అప్పుడు మేము సపోర్ట్ చేయడానికి కూడా స్థానిక సంస్థల్లో మాకు కొన్ని మా బలవంతంగా మాకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని మేము చెప్పడం, వాళ్ళు ఒప్పుకొని ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ స్థానిక సంస్థ ఎన్నికల ముందు ఎమ్మెల్యేగా కలిసి మేము కోయగూడెం పంచాయతీ, కోరకొంపాడు పంచాయతీ, టేగుచెరు 3 పంచాయతీని ఎమ్మెల్యే గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ ఫైనల్ గా కోయగూడెం పంచాయతీకి ఏం చేశారు, కోరకొంపాడు కూడా ఒక రోజు ఉదయం మీరు నామినేషన్ వేసుకొని మీకు ఇస్తుందా అని చెప్పి మధ్యాహ్నం నుంచి మళ్ళా దాన్ని ఎన్నిక తీసుకొని కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ నిలబెట్టడం జరిగింది. టేగుచెరు ఇవ్వలేమని చెప్పారు. మోగా ఇచ్చాము, మేము రాలేదు, అన్యాయం కూడా నేను చెప్పడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మోగా వాళ్ళు ప్రపోజల్ పెట్టిన వాళ్ళ వాస్తవం, కానీ మాకు అక్కర్లేదు, మాకు కోరకొంపాడు ఫైనల్ గా కోయగూడెం పంచాయతీ మాత్రమే కావాలని చెప్పడం జరిగింది. కోరకొంపాడు దాంట్లో వాళ్ళు మాట్లాడే వాళ్ళకంటే ఖచ్చితంగా చెప్పాలంటే మోసం చేయడం జరిగింది. అయినప్పటికీ మేము సాలపాకలో సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్టీయూసీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ శ్రమించి సర్పంచ్ గెలుపు చివరి వరకు వెన్నట్టే పనిచేసి కిషోర్ కుమార్ గారి విజయం కోసం ఆహారంలో పనిచేయడం జరిగింది. అది ఒప్పందంలో భాగంగానే మేము పనిచేశాము. దానికి ఇంత మంచిగా పనిచేసి గెలిచిన తర్వాత ఇటువంటి వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు అవసరమైనటువంటి ప్రేలాపన చేయడం పద్ధతి కాదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రపక్షాల మీడియా పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పత్రికా మరియు మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈ నెల 11వ తారీఖు రోజున జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో సాలపాక గ్రామ మిత్రపక్షాల అభ్యర్థి అయినటువంటి కిషోర్ శివరామ నాయక్ గారు గెలుపుకి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారైనటువంటి మిత్రపక్షాల టీడీపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ రమేష్ గారి గెలుపుకి కృషి చేసినటువంటి తెలుగుదేశం మరియు టీఎన్టీసీ మిత్రపక్షాల కార్యకర్తలకి మీ అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. టీఎన్టీసీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పకుండా అందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి 100లో 99% పైగా పూర్తి క్యాడరు శ్రీ కిషోర్ శివరామ నాయక్ గారి గెలుపుకి, అదేవిధంగా కన్నదారి రమేష్ గారి గెలుపుకి, వార్డు మెంబర్ల గెలుపుకి శక్తి వంచన లేకుండా కృషి చేయడం
అదేవిధంగా కోయగూడ గ్రామ సర్పంచ్ అయినటువంటి గుంజా కొండమ్మ గారి గెలుపుకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఆమె ఒకసారి తెలుగుదేశం పార్టీకి కోయగూడెం పంచాయతీని మాత్రమే కేటాయించడం జరిగింది. అఖండ మెజార్టీతో గెలిపించినటువంటి కోయగూడెం గ్రామ ప్రజలకి తెలుగుదేశం టీడీపీ కార్యకర్తలకి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు లాస్ట్ 10 రోజులు ఎలక్షన్ వారం రోజుల ముందుగా కూడా తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ మద్దతు ఎవరికి ప్రకటించింది. శ్రీ పాయ వెంకటేశ్వర గౌరవనీయులు గారు మా ఇంటికి 4 సార్లు వచ్చారు. అదేవిధంగా పెద్దలు పూర్ణగారు గారికి చాలా సార్లు వెళ్ళారు. ఈ రోజు నాడు గౌరవనీయులు పెద్దలు రెవెన్యూ మినిస్టర్ గారు శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారు ఫోన్ చేయడం జరిగింది. తుల్లూరు బ్రహ్మయ్య గారి సమక్షంలో వారు స్వయంగా మాట్లాడడం జరిగింది. మీరందరూ కూడా సహకరించండి, మీ రిక్వైర్మెంట్ ఏంటని కూడా అడిగారు. మేము పాయమేశ్వర గారికి మా రిక్వైర్మెంట్ తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ పెద్దలు శ్రీ తాలూరు జగదీశ్వర గారు మండల పార్టీ అధ్యక్షులుగా, కోటంగారు గారు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండల పార్టీ ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ పెట్టి యునానిమస్ గా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలియజేయడం జరిగింది. ఆ రోజు ఒప్పందం స్థానికంగా జరిగేటటువంటి డెవలప్మెంట్స్ ఇందిరా మిల్లు 100 మంది కార్యకర్తలకు విజయాలు పేద కార్యకర్తలకి మీ ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి పంచాయతీలో సర్పంచుల మొత్తం మాకే ఒత్తులో భాగంగా టికెట్ కేటాయించాలి. అదేవిధంగా ఈ ఎలక్షన్ లో కూడా మేము ఐఎన్టీసీ మోడల్ అవధిగా ఉంటుంది కాబట్టి మీ పార్టీ బలమైతే మాకు ఇబ్బందిగా ఉంటుంది, మీరు న్యూట్రల్ రోల్ ప్లే చేయాలని కొన్ని వారి ముందు మా యొక్క ఇబ్బందులు నిర్వహించడం జరిగింది. వీటన్నిటికీ ఒప్పుకున్న తర్వాతే నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండల పార్టీ అధ్యక్షులు ఎవరో ఒకరిద్దరు కార్యకర్తలు బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారు తప్పితే పూర్తిగా 100% ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయానికి మేము పాటుపడడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే నిన్న మీరు అడిగారు మోతే గ్రామ పంచాయతీని టీడీపీకి కేటాయించలేదు. మాకు కేటాయించిన ఒకే ఒక గ్రామ పంచాయతీ కోయగూడెం మాత్రమే. టీడీపీ ఎవరిని అడిగారు, ఎవరికి ఇచ్చారో ఆ మండల పార్టీ అధ్యక్షుడిని అడగాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే గోడగంపాటి సర్పంచ్ ఉదయం 11 ఎమ్మెల్యే గారు మాజీ సొసైటీ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారు జగదీశ్వర గారికి మా నాయకులు రంగనాథ్ గారికి ఫోన్ చేసి కోర్టులో మీరు కేటాయించామని మీరు ఏం భయపడుతున్నారు, సాయంత్రానికి వచ్చేసరికి వాళ్ళ అభ్యర్థిని వారు నిలబెడితే గతంలో మా పార్టీ నుంచి పనిచేసినటువంటి శ్రీ భూపల్ నరసింహ గారు ఇండిపెండెంట్ ఉంటే ఈ మోసాన్ని తట్టుకోలేక వారికి మేము మద్దతు ఇచ్చాం. మరి మాట్లాడుతున్నారు, నిన్న మాట్లాడిన మాట ఏదైతే ఉన్నాయో వాడదాకా ఓడమల్లయ్య, వాడదాకా బోడిమల్లయ్య లాగా ఉంది. మీకు అంత బలంగా ఉంటే 20 పంచాయతీ ఎందుకు గెలిపించుకోలేకపోయారు, మోదీ పంచాయతీ ఎందుకు గెలిపించుకోలేకపోయారు, తాళగొండ పంచాయతీ ఎందుకు గెలిపించుకోలేకపోయారు, నాయకులు రెడ్డిపాలెం పంచాయతీ ఎందుకు గెలిపించుకోలేకపోయారు. మీ రెబల్స్ లైన్ లో ఉంటే రెబల్స్ కంట్రోల్ చేసుకోలేనటువంటి నాయకత్వం మీరు మమ్మల్ని ఈ విధంగా కించపరిచే విధంగా మీ అవసరాలకు వచ్చినప్పుడు ఒకలాగా మీ అవసరం తీరిన తర్వాత ఇంకోలాగా మాట్లాడటం చాలా దుర్మార్గంగా మేము భావిస్తూ ఉన్నాం. ఐటీసీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కేవలం మా నాయకత్వం నుంచి సమాచారం స్నానపాలెం రైతు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ టీడీపీ తీసుకున్నాం, కోయగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ మాత్రమే తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేయడం జరిగింది. బై మిస్టేక్ తో వాళ్ళ స్టేట్ పార్టీకి ఇచ్చినటువంటి సమాచారం లోపంతో ఇబ్బంది వచ్చిందని ఎక్కడ మీడియాలో రాలే. మా ఇంటర్నల్ వ్యవహారం సాయంత్రం 4 గంటలకే వారు తెలియజేయడం లేదంటే ఉప సర్పంచ్ మనం తీసుకున్నాం. సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మనం అందరం పనిచేయడం జరిగింది. గత 4 సంవత్సరాల క్రితం శ్రీ కిషోర్ శివరణ నాయక్ గారు వచ్చి నేను నిర్వాహాన్ని సపోర్ట్ చేయమంటే మేమందరం సపోర్ట్ చేస్తామని మాట ఇచ్చాం. మేము వేతన ఒప్పందాలు కూర్చున్నప్పటికీ గత 4 సంవత్సరాల క్రితం వచ్చిన మాటనే అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షులు శ్రీ తాలూరు జగదీశ్వర గారు గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మీరు కిషోర్ నాయక్ గారికి టికెట్ ఇస్తేనే మేము సపోర్ట్ చేస్తాం, అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తామని తెలియజేసిన తర్వాత వారి టికెట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. మీరు మాట్లాడుతున్న ఐఎన్టీసీ రాష్ట్ర నాయకులు చెప్పుకునే మీరు కిషోర్ శివరాం నాయక్ గారికి టికెట్ అనౌన్స్ చేసింది వారికి 25వ తారీఖు సాయంత్రం మండల పార్టీ అధ్యక్షులు శ్రీ దుర్గపూడి కృష్ణారెడ్డి గారు అనౌన్స్ చేస్తే
గెలిపించాలి. అటువంటిది కొంతమంది మీ కార్యవర్గ సభ్యులు, మీ ఐఎన్టీసీ కార్యవర్గ సభ్యులే కొంతమంది రేచి కొంతమంది బ్యాటు గేట్గా మనందరం చూసాం. ఇప్పుడు మీ మీడియా వాళ్ళందరూ కూడా మారవేంద్ర రెడ్డి గారు మాట్లాడిన మాటలతో వీడియోతో సహా ఫోటోతో సహా వారి క్యాబ్ ఎక్కువ మంది ఎటు పని చేశారని కూడా మీకు పంపిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకో విషయం, కాలనీలో ఐటీసీ కాలనీలో కిషోర్ గారి తల్లి గారు ప్రచారానికి వెళ్ళారు. ట్రైన్ లేకపోవడం వల్ల వెళ్ళినప్పుడు మా యొక్క సంబంధించినటువంటి టీఎన్టీసీ మిత్రపక్షాల కార్యకర్తలు మాత్రమే డోర్ టు డోర్ తిరిగి వారికి క్లియర్ కట్ గా తెలియజేశారు. మనం కత్తెర గుర్తు ఓటేయాలి, కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి క్లియర్ గా తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? మీ కార్యకర్తలు ఎక్కడ పనిచేశారు అది మేము అడిగావా? మేము అడిగావా? ఒక మిత్రపక్షంగా మా దగ్గర మాకు తెలుసు, మా స్థాయి మాకు తెలుసు. మా స్థాయిని బట్టి మేము ప్రవర్తిస్తా ఉంటాం. మమ్మల్ని ఎవరు సహాయ సహకారాలు అయితే వాళ్ళు మేము పంపిస్తాం చేస్తా ఉంటాం. కాబట్టి మీరు మాట్లాడేది ప్రక్రియ మండల పార్టీ అధ్యక్షులు గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేశారు కిషోర్ శివరామనాథ్ గారికి, దాన్ని మేము తప్పుపట్టాం. ఐఎన్టీసీ కార్యకర్తలు ఎక్కడ పనిచేశారు మీరు చూపించండి. ఐఎన్టీసీ కార్యవర్గ సభ్యులు ఎక్కడ పనిచేశారు? గేట్ల ముందు జెండాలు వేసుకొని కండవాలు వేసుకొని కొంతమంది రేంజింగ్ కొంతమంది బ్యాట్ కి పూర్తిగా ప్రచారం చేశారు. ఎందుకు ప్రచారం చేశారంటే ఆ కార్యవర్గ సభ్యులను తప్పుపట్టాం, ఆ కార్యకర్తలను తప్పుపట్టాం. తప్పంత నాయకత్వం ఉంది. దేవుడి నుంచి నాయకుడు క్లారిటీగా ఉంటే కార్యకర్తలు కార్యవర్గ సభ్యులు క్లారిటీగా ముందుకెళ్తా ఉంటారు. 2 రోజులకు ఒకటిని చెప్పి 2 రోజులు ఇంకోళ్ళని చెప్పి మూడోసారి వచ్చేసరికి లేదు మన కాంగ్రెస్ అని చెప్తే కార్యకర్తలు మనసులో విధంగా మార్చుకోరు. వారు ఒకసారి స్టార్ట్ అయితే దాని ప్రకారం పనిచేశారు. మీ నాయకత్వ లోపం వల్ల, మీ అపరిపక్వతమైనటువంటి ఆలోచన విధానం వల్ల, మీరు చేసిన వాటి వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయి. ఒక వ్యక్తిని మీరు విమర్శించేటప్పుడు మీరు ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. నా కేవలం పూర్తిగా పనిచేశాం. తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ రెయిన్బోలో పనిచేసింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు అయిపోయి అన్ని అయిపోయి జీర్ణించుకోలేనటువంటి వాతావరణం. ఏ వల్ల కూడా ఈ గెలుపుని మీరేం చేయాలి? ఎక్కువ మాట్లాడే ఎక్కువ ఎవరు గెలిచారంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ సర్పంచ్ బయట గ్రామ పంచాయతీ సర్పంచ్. ఇది మారుతా? ఇది ఎవరైనా మార్చగలుగుతారా? ఉప సర్పంచ్ అంటే మా తెలుగుదేశం నాయకులు శ్రీ గణరాజ రమేష్ గారు. దీన్ని ఎవరు మార్చలేరు కదా. అంటే ఒక ఉక్రోషంతో మీరు మాట్లాడినటువంటి తీరుని మేము టీఎన్టీసీ మిత్రపక్షాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకేదైనా ఇబ్బంది ఉంటే ఒక రాంగ్ సమాచారం వస్తే మమ్మల్ని అడగచ్చు. ఎందుకంటే గత 4 రోజులుగా కలిసే ప్రయాణం చేశాం కాబట్టి అడిగినప్పుడు మేము క్లియర్ గా సమాచారం ఇచ్చాం కాబట్టి భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ పరిస్థితులు సర్పంచ్ కాదు తెలుగుదేశం పార్టీ ఏంటో చూపిస్తాం. 2013లో ఎంపీటీసీ ఎన్నికలు జరిగితే ఇక్కడ 6 ఎంపీటీసీని పోటీ చేస్తే 4 ఎంపీటీసీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఒక ఎంపీటీసీ 5 ఓట్లతో మాత్రమే ఓడిపోయింది. మిగతా ఒక ఎంపీటీసీ 2 ఎంపీటీసీలు కూడా గెలిచింది వైఎస్ఆర్టీ. ఆ రోజున మీరు ఐఎన్టీసీ నాయకులు ఉన్నారు కదా, మీరు ఎందుకు గెలిపించుకోలేకపోయారు? జెడ్పీటీసీ భూపల్ నరసింహరావు గారిని గెలిపించుకున్నాం. మరో జెడ్పీటీసీ అయినటువంటి శ్రీ తాలూరు పంచాయతీ గారిని గెలిపించుకున్నటువంటి చరిత్ర. అదేవిధంగా ఇక్కడ మనకి జెడ్పీటీసీ వచ్చేసరికి బుట్టా విజయ్ గాంధీ గారు వైఎస్ఆర్టీ నుంచి గెలిచారు. మీరు ఎక్కడ ఉన్నారు? ఏంటి మేమున్నాం, మేం చేశాం, మొత్తం మేమేమైనా చెప్పదలుచుకోవడం కాదు. గ్రౌండ్ లో ప్రజాక్షేత్రంలో క్రియాశీలకంగా పనిచేయాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు అవమానాలు జరిగినాయి అంటున్నారు. మీ అవమానాలు జరిగినాయి అంటే అది మీ పార్టీ అంతర్గత వ్యవహారం. మీ యొక్క యాటిట్యూడ్ బట్టి మీ ప్రవర్తన బట్టి ఉంటుంది. మమ్మల్ని అయితే ఏ కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు మమ్మల్ని విమర్శించలే. నిన్న సాయంత్రం 5 కూడా మాకు మంచి గౌరవ మర్యాదలు ఇచ్చారు, మంచిగా కలుపుకొని వెళ్ళారు. జీర్ణించుకునేటువంటి వాతావరణంలో మీరు మాట్లాడిన తీరుని మరొకసారి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంకా రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి. రాత్రి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మన కార్యకర్తలతో మాట్లాడుతూ ఉన్నారు. మా నాయకులు